మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏపీఎస్ఆర్టీసీ రూపురేఖలు త్వరలో పూర్తిగా మారబోతున్నాయి. ఒకప్పుడు ఏసీ బస్సు అంటే కేవలం సంపన్నులకే పరిమితం అనే భావన ఉండేది. కానీ ఇకపై సామాన్య పేద ప్రజలు కూడా అదే గౌరవంతో సౌకర్యవంతంగా ప్రయాణించే రోజులు రాబోతున్నాయి. ఏపీలో ఆర్టీసీ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణయాలతో రవాణా రంగంలో పెను మార్పులు రాబోతున్నాయి. రాష్ట్రంలో పాత బస్సుల స్థానంలో అత్యాధునిక ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1050 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాదు మరో 444 బస్సులు కూడా క్యూలో ఉన్నాయి. ఇకపై ఆర్టీసీలో కొత్తగా కొనేవన్నీ ఎలక్ట్రిక్ బస్సులే ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా ఆర్టీసీకి డీజిల్ ఖర్చు భారీగా మిగులుతుంది. సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఇదొక మాస్టర్ ప్లాన్. దీంతో పాటు పేదవాడు కూడా ఏసీ బస్సులో గౌరవంగా ప్రయాణించాలి. ఇదే సీఎం చంద్రబాబు ప్రధాన ఆశయం. సామాన్యుడికి కేవలం రవాణా మాత్రమే కాదు, నాణ్యమైన ప్రయాణం అందించడం ప్రభుత్వ బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. ఛార్జీల విషయంలో సామాన్యుడిపై భారం పడకుండా అత్యాధునిక సౌకర్యాలు కల్పించే దిశగా ఈ ప్రక్షాళన జరుగుతోంది. ఎలక్ట్రిక్ బస్సులు కావాలి అంటే దానికి తగ్గ మౌలిక వసతులు కూడా ఉండాలి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 5000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 1000 స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల కేవలం ఆర్టీసీ బస్సులే కాకుండా సొంతంగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్న సామాన్యులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. గ్రీన్ ఎనర్జీలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ఇది పునాది కాబోతోంది. ఇక మరో కీలక అడుగు రాంబిల్లిలో 5400 కోట్ల భారీ పెట్టుబడితో సోలార్ ఇన్గాట్ వేఫర్ ఉత్పత్తి ప్లాంట్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఇప్పటి వరకు మనం సోలార్ పరికరాల కోసం విదేశాలపై ఆధారపడుతున్నాం. ఇకపై మన రాష్ట్రంలోనే వీటిని తయారు చేయడం వల్ల దిగుమతులు తగ్గి స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి లభిస్తోంది. మొత్తానికి ఏపీఆర్టీసీలో ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ఒక కొత్త శకం మొదలవ్వబోతోంది. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూనే సామాన్యుడికి లగ్జరీ ప్రయాణాన్ని చేరువ చేసిన కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? ఆర్టీసీలో రాబోతున్న ఈ మార్పులు మీకు నచ్చాయా? నచ్చితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ రోజు ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు రావాలని, దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తొందరలోనే ఏపీఎస్ఆర్టీసీ 1050 బస్సులు ఈవీ వెహికల్ తీసుకొస్తున్నాం. 1000 పైన ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాం. ఇంకో తొందరలో 444 వస్తాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 5000 ఛార్జింగ్ స్టేషన్లు వచ్చి మొత్తం రాబోయే రోజుల్లో అన్ని ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే వస్తాయి. మీరందరూ సహకరిస్తే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు పెట్టి పేదవాళ్ళు కూడా తిరగడానికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.